నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. నేను ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాను. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటి భ్రమరాంబికాదేవి శక్తిపీఠం అనమాట. శ్రీశైలంలో ఒక శక్తిపీఠం, ఒక జ్యోతిర్లింగం ఉన్నాయన్నమాట. సో రెండు దర్శించుకున్నాను నేను ఈరోజు. ఇది నేను జ్యోతిర్లింగాలలో ఫస్ట్ విజిట్ చేశాను. అలాగే ఇంకా మిగిలిన 11 కూడా విజిట్ చేయాలనుకుంటున్నాను. నా ఎలక్ట్రిక్ వెహికల్తో ఆల్ ఇండియా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. బ్రో, మీ పేరు బ్రో? విష్ణు సాయి భరత్. ఓకే, నా పేరు గోపీనాథ్. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాను. సో ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే వీళ్ళు పక్క బెడ్ వాళ్ళమాట. సో ఇది నా బెడ్, అది వాళ్ళ బెడ్ అనమాట. వీళ్ళతో మాట్లాడాను. సో వీళ్ళేమో క్యాబ్ బుక్ చేసుకున్నారనమాట. ఇక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్. ఓకే, సో వీళ్ళతో పాటు నేనే వెళ్తున్నాను. వీళ్ళు క్యాబ్లో వెళ్తారు, నేనేమో మన ఈవీ మీద వెళ్తాను. సో వీళ్ళ వెనకాల అలా ఫాలో అయిపోయి ఇక్కడ ఫేమస్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అవి చూస్తాను అనమాట. ఏమేమి చూస్తాం? అటకేశ్వరం, సాక్షి గణపతి, శిఖరేశ్వరం. సో 5 సైట్ సీయింగ్ ప్లేసెస్ అంట. సాక్షి గణపతి ఏంటంటే ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నామని చెప్పేసి సాక్షి గణపతి అక్కడ సాక్ష్యంగా ఉంటాడని చెప్పేసి అందరూ నమ్ముతారు. సో అక్కడికి కూడా వెళ్తున్నాం మనం. బుజ్జి ఛార్జింగ్ ఈరోజు వాడేస్తాను. 68 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ వస్తుంది. వాడేసి ఈరోజు రాత్రిలోపు ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి రేపు నంద్యాల వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈరోజు ఫేమస్ ప్లేసెస్ అవి చూసేసి ఛార్జింగ్ చూపిస్తాను. 67 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. 6305 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇదేనా? ఇదే యాక్చువల్గా 197 కిలోమీటర్స్ ట్రిప్ ట్రావెల్ చేసాం కదా. అందులో 158 దగ్గర ఆగిపోయింది. ఆ 20 కిలోమీటర్స్ ఛార్జింగ్ లేకుండానే తోసాము కదా. ఆ తోయడంది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో వస్తున్న ఆటో మాట్లాడుకున్నారన్నమాట. మనిషికి 150 రూపాయలు అంట, మనకి 150 రూపాయలు సేవ్ అనమాట. ఆ ఆటోని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. నేను ఎవరితో అయితే వెళ్దాం అనుకున్నానో వాళ్ళు ఉన్నారు. ఆటో అయితే చేంజ్ అయిందనమాట. ఎందుకు చేంజ్ అయిందో అన్ని తర్వాత తెలుసుకొని చెప్తాను. సాక్షి గణపతి టెంపుల్కి వచ్చేసాం. ఇదే సాక్షి గణపతి టెంపుల్. సో లోపలికి వెళ్దాం. బండి బుజ్జిని ఇక్కడ పార్క్ చేశాను. సో నీడ ఉంది, నీట్గా నీడ ఉంది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. ఏటైంది అసలు? ఆటో ఎందుకు మారారు? వాడు ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నాడు ఏంటి? ఫస్ట్ ఒక ఆటో ఎక్కినాం. ఆ ఆటో నుంచి ఆయన ఏమన్నాడు, 155 టెంపుల్స్ అన్నాడు. ఓకే. ఇంకొక ఆటో ఆయన వచ్చి 200 ఇవ్వండి, 5 టెంపుల్స్ ప్లస్ డ్యామ్ వ్యూ చూపిస్తాను. సరే, మాకు అది డిస్కషన్ తెలియదు వాళ్ళ ఇష్యూ ఏందో. వాళ్ళేమో ఇండ్లకు రండి అని, మేము అందులోకి చేంజ్ అయ్యేటప్పుడు 150 అని మేము మాట్లాడినాం కదా అని మాకు. ఓకే, సో అలాగా ఫస్ట్ 150కి 5 టెంపుల్స్ మాట్లాడుకున్న తర్వాత 200 ఇవ్వండి, ఎక్స్ట్రా ఇంకొకటి డ్యామ్ కూడా యాడ్ చేస్తాము అని చెప్పి మార్చేయడానికి ట్రై చేశారన్నమాట. వస్తే ఆటోలతోటి జాగ్రత్తగా మాట్లాడుకొని ఎక్కండి అంతే. సో ఏంటంటే నేను అప్పుడు ఏం చెప్పానంటే, పదండి త్రిబుల్స్ వెళ్ళిపోదాం, నా బండి మీద 150 రూపాయలు మిగిలితాయి, మొత్తం 300 మిగిలితాయి అని చెప్పాను అనమాట. అప్పుడు 200 తగ్గాడు అనమాట. ఇప్పుడు డ్యామ్ కూడా చూపిస్తాడు 150కి. సో 150 అంటే ఇంకా 50 మిగిలింది అనమాట. 100 రూపాయలు మిగిలింది. సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాం. గోయింగ్ టు ఇన్సైడ్. ఇప్పటి వరకు నేను 48 టెంపుల్స్ విజిట్ చేశాను. ఈ 48th టెంపుల్ శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. సో 49th టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, శ్రీశైలం నుండి సాక్షి గణపతి టెంపుల్ 2 కిలోమీటర్స్. సాక్షి గణపతి టెంపుల్ నుండి హటకేశ్వరం టెంపుల్ మాట. ఇక్కడ నుండి అది 1.7 కిలోమీటర్స్. సో గోయింగ్ టు హటకేశ్వరం. పాలధార పంచదార దగ్గరే నేను ఛార్జింగ్ పెట్టాను రిటర్న్లో వచ్చినప్పుడు. అక్కడ ఒక్క దగ్గరే దొరికింది, ఇంకెక్కడ దొరకలేదు. ప్రదక్షిణ చేస్తున్నారు 3 సార్లు హటకేశ్వర స్వామి టెంపుల్. నేను యాక్చువల్గా శ్రీశైలంలో ఒక అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగంని కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మిగిలిన టెంపుల్స్ని కౌంట్ చేద్దాం అనుకోవట్లేదు. 47, 48 ఇంకే టెంపుల్ చూసినా సరే శ్రీశైలంలో సంబంధించిన టెంపులే కాబట్టి నేను ఇంకా క్యాలిక్యులేట్ చేయను. సో నేను మొన్న పాలధార పంచదార దగ్గర నైట్ టైం ఛార్జింగ్ పెట్టాను కదా, అది ప్లేస్ ఇదేనమాట. పోలీస్కి సంబంధించిన డార్మెటరీ, పోలీసులు మాత్రమే ఉంటారు. సో చాలామందిని అడిగితే లాస్ట్కి ఒక అతను సరే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారన్నమాట. చాలా కానిస్టేబుల్స్ని అసలు ఎవరెవరినో అడిగాను. సో ఫైనల్గా ఒక అతను యాక్సెప్ట్ చేసి
ఛార్జింగ్ పాయింట్ అది చూపించి సాకెట్ అది పెట్టారనమాట. ఓకే, గోయింగ్ టు పాలధార పంచదార. ఆపోజిట్లోనే పాలధార పంచదార ఉంది. దిస్ ఈజ్ పాలధార పంచదార స్టాల్స్. అరకులో కటికీ వాటర్ ఫాల్స్ లాగా ఉన్నట్టుంది, కాకపోతే వాటర్ ఫాలే కొంచెం తక్కువ, చిన్నది. పాలధార పంచదార. పరమేశ్వరుని పాలభాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదారలు అత్యంత పవిత్రమైనవి. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారు. ఫ్రెండ్స్, శ్రీశైలం శిఖరం చూడడానికి మళ్ళీ వచ్చాను, కాకపోతే చూడట్లేదు, అస్సలు ఖాళీ లేదు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. మొన్న ఆ రోజు ఛార్జింగ్ లేనప్పుడు వచ్చిన రోజు చాలా ఖాళీగా ఉంది. ఓకే, కారణ జన్ముండి నేను. శ్రీశైలం శిఖరం దగ్గర ఉన్నాను. శిఖరాలలో ఎత్తైన శిఖరం ఇదేమాట. సరే, శ్రీశైలం డ్యామ్కి వెళ్తున్నాను అనమాట. శ్రీశైలం డ్యామ్కి ఇక్కడ నుండి ఒక 15 కిలోమీటర్లు ఎంతో, అక్కడ నుండి మళ్ళీ శ్రీశైలం టెంపుల్ ఒక 15 కిలోమీటర్లు, టోటల్ 30 కిలోమీటర్లు అవుతుంది అనమాట. సో మన దగ్గర ఛార్జింగ్ ఫాస్ట్గా అంటే ఈకోలో అయితే 50 కిలోమీటర్లు, జిప్ మోడ్లోనైతే 40 కిలోమీటర్లు చూపిస్తుంది. సేఫ్ సైడ్గా 10 కిలోమీటర్లు అయితే ఉంది. మళ్ళీ రిస్క్ చేస్తున్నానేమో అనిపిస్తుంది, కాకపోతే రేపు ఎలాగైనా నంద్యాల వెళ్ళిపోతాను కదా. సో ఈరోజు ఫుల్ ఛార్జింగ్ అవగొట్టేసి రాత్రికి ఛార్జింగ్ పెట్టుకొని రేపు నంద్యాల వెళ్ళిపోతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అది నేను డిసైడ్ అయ్యాను. చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీశైలం డ్యామ్. ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. చాలా తక్కువ ఖర్చులో శ్రీశైలం వచ్చాను. ఫుల్ హ్యాపీ. పెట్రోల్ ఖర్చు లేదు, ఏ ఖర్చు లేదు ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ చాలా ఖర్చు పెట్టి వస్తారు, పెట్రోల్ అవి కొట్టించుకొని వస్తారు. సో నాకు ఆ ఖర్చు లేదు. నేను చాలా వస్తున్నప్పుడే చాలా హ్యాపీగా అనిపించింది, ఇంత దూరం వచ్చానా నేను అని. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. సూపర్ సూపర్ బుర్రపాడు. నేను నా చిన్నప్పుడు అక్కడికి వెళ్ళాను. నేను 2013-14 ఆ టైంలో వెళ్ళాను అనమాట అక్కడికి. పోలీసులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పంపిస్తారు అక్కడికి వెళ్ళొచ్చు. చూసాను నేను అంతా, చాలా బాగుంది. వాటర్ ఫ్లో ఆపేశారు, సో లేదన్నమాట. వాటర్ వర్క్ జరుగుతుంది, కాంక్రీట్ వర్క్ అక్కడ. ఓకే, బాగుంది, సూపర్, ఐ లవ్ ఇట్. శ్రీశైలం డ్యామ్ సూపర్. ఫ్రెండ్స్, డ్యామ్ గేట్లు ఓపెన్ చేయలేదు, ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ ఉండే డ్యామ్ గేట్లు ఓపెన్ చేయలేదంట. సో ఫ్లో లేకపోవడం వల్ల, సో అందుకనే గేట్లు అనేవి క్లోజ్ చేస్తారన్ని. లేదంటే ఇంకా బాగుండేది, ఫుల్ వాటర్ ఉండేది, వాటర్ ఫ్లో ఉండేది. సో లేదు. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారు అన్నప్రసాదం, ఆఫ్టర్నూన్ సండే. నేను పాతాళగంగను విజిట్ చేయడానికి వచ్చాను అనమాట. కృష్ణా నది ఇటువైపు ఉన్నది తెలంగాణ, ఇది ఆంధ్ర. శ్రీశైలంలో ఉన్న పాతాళగంగ టెంపుల్. ఈ గుడికి రావాలంటే 500 మెట్లు దిగాలి. గుడికి వచ్చిన తర్వాత 500 మెట్లు ఎక్కాలి శ్రీశైలం వెళ్ళడానికి. 200, 201, 202, 203, 204, 222, 223, 224, 225, 226, 500 స్టెప్స్ అంట ఇక్కడ. 398, 399, 400, 401, 402, 403, 404, 405, 463, 464, 465, 466. Four 467, 468, 469, 470, 471. 471 మెట్లు పాతాళగంగకి.
ఫ్రెండ్స్ టైం 7:30 అవుతుంది. ఈరోజు సండే, సో రేపు మండే. నేను మహానంద వెళ్ళడానికి ఫుల్ ఛార్జింగ్ పెడదామని మొన్న ఎక్కడైతే పెట్టానో అక్కడే ఛార్జింగ్ పెట్టాను అనమాట. నైట్ డిన్నర్ ఇన్ శ్రీశైలం టెంపుల్, అన్నప్రసాదం, సాంబార్ రైస్.